ఎలా ఉన్నావు లత? అసలు ఏమైంది? ఏమైపోయావు? అదొక పెద్ద కథలే మేఘనా. అయినా నా అడ్రస్ నీకెలా తెలిసింది? కలుసుకోవాలని గట్టిగా అనుకుంటే ఎలాగైనా తెలుసుకుంటాం. నిజమే. లత, నీతో మాట్లాడాలని వచ్చాను. నాకు కొంచెం టైం ఇవ్వవా? ఇవ్వడానికి నా దగ్గర టైం తప్ప ఇంకేమీ లేదు. ఎంత కావాలో తీసుకో. కాకపోతే ఒకటి చెప్పు మేఘనా, నందు అరెస్ట్ అయినప్పుడు నీకు అన్నిసార్లు కాల్ చేశా కదా, ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అప్పటి పరిస్థితులు వేరు లత. నీతో మాట్లాడే సిచ్యువేషన్లో లేను. టీవీలో జరిగింది చూసి ఆల్రెడీ నువ్వు బాధపడి ఉంటావు. ఇంక నా జీవితంలో జరిగింది చూసి నువ్వు ఇంకెంత బాధపడతావో అని. బాధ పంచుకుంటే మనసు తేలిక పడుతుంది మేఘనా. అవును. అసలు నీకు నందుకి మధ్య ఏం జరిగింది? అయినా నందు ఆ హోటల్లో ఉండడం ఏంటి, నువ్వక్కడికి వెళ్ళడం ఏంటి? వెళ్ళినా నందుని అరెస్ట్ చేసేదాకా ఎలా ఊరుకున్నావు? అంతా ఏంటో ఇప్పటికీ కన్ఫ్యూజన్గా ఉంది. నాకు ఈ మధ్యనే కాస్త క్లారిటీ వచ్చింది లత. నువ్వు నందు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇద్దరు ఓకేనా? నాట్ ఓకే. నాట్ ఎట్ ఆల్ ఓకే. ఏమైంది అసలు? నందుతో జీవితం ఒక సువర్ణ స్వప్నంలాగా, భూమి మీద స్వర్గంలాగా సాగింది. నా అంత అదృష్టవంతరాలు లేదని మురిసిపోయాను. నా పిల్లలకు ఒక మంచి తండ్రి దొరికాడని ఆనందించాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి భావుకథలా, ఆత్రేయ మాటల్లా, ఠాగూర్ రాసిన ప్రేమ కథల్లా అందమైన ఆనందమైన కాపురం. నందుతో పగలు ఒక వసంతం, ప్రతి రాత్రి ఒక చంద్రోదయం, ప్రతిరోజు ఒక పండుగ. అడగకుండానే దేవుడు అన్నీ ఇచ్చాడంటే చెప్పకుండానే ఇచ్చినవన్నీ తీసేసుకుంటాడని అర్థం. నా విషయంలో అదే జరిగింది లత. నేను తండ్రిని కావాలనుకుంటున్నా. ఏంటి? ప్లీజ్ మేఘనా, నాకు ఒక బిడ్డ కావాలి. నిప్పుకొండ ఒడిలో నీటి బుడగ జనన, వలపు ఓ వెర్రి భాష, కలల కెరటాల ఘోష, నడి సముద్రాన ఈత, నరకమి గుండె కోత, బ్రతుకే బరువై నిదరి వెళ్ళండి. ఇదే విధి, ఇదే జీవితం అని పరిస్థితులతో రాజీపడి బ్రతుకుతున్న నాకు నందు పరిచయం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ నందు లేని నేను ఒంటరిగా మిగిలాను. కాకపోతే అప్పుడు అమర్ నిర్దోషని పోరాడడానికి నందు నాకు తోడుగా నిలబడి నన్ను గెలిపించాడు. ఇప్పుడు నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఆనాడు నన్ను గెలిపించిన నందుతోనే పోరాడుతున్నాను. అదే విచిత్రం. ఐమ్ సారీ మేఘనా, వినడానికి నాకే ఇంత బాధగా ఉంది. అనుభవిస్తున్న నీకెంత నరకంగా ఉంటుందో అర్థం చేసుకోగలను. నువ్వెలా ఉన్నావు లత? మనసెప్పుడో ముక్కలైంది, మనిషిగా బ్రతుకుతున్నానంతే. పరిష్కారం కాని సమస్యలున్నాయి, పోగొట్టుకున్న భవిష్యత్తుంది, వెక్కిరిస్తున్న గతం ఉంది, వెంటాడుతున్న అప్పులున్నాయి. వెతుక్కుంటున్నా కనిపించని ఆశ, నమ్మకం, తెగిన గాలిపటానికైనా వేలాడ్డానికి ఒక చెట్టు కొమ్మ దొరుకుతుంది. కానీ దిక్కుతోచని నా బ్రతుక్కి ఒక్క పట్టుకొమ్మ కూడా నాకు కనిపించడం లేదు, పడిపోకుండా నిలబడ్డానికి. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయని విన్నానే కానీ ఇప్పుడు చూస్తున్నాను లత. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయా? అసలు నీ చేతిలో నుంచి నీ కంపెనీ అంత పెద్ద సామ్రాజ్యం ఎలా చేజారింది? ఆరోహి చేతికి ఎలా వెళ్ళింది? ఆరోహి పేరు ఎంత అందమైనదో మనిషి అంత అందమైనది. మనిషి ఎంత అందమైనదో ఆమె మనసు అంత వికృతమైనది. ఆమె బుద్ధి అంత క్రూరమైనది. ఐటీ రైట్స్తో అసలు సమస్య స్టార్ట్ అయింది. నాకిప్పటికీ అర్థం కాని విషయం, ప్రపంచంలో ఇన్ని కంపెనీలున్నా నా కంపెనీ మీదే తనకు ఎందుకు కన్ను పడిందనేది. ఇంకా అర్థం కాని విషయం అది. నాకు అర్థమైంది లత. ఏంటది?
ఆరోహి నా కంపెనీనే ఎందుకు కబ్జా చేసింది? తన ఎజెండా ఏంటి? నేను తనకి చేసిన ద్రోహం ఏంటి? నేనెందుకు తనకు టార్గెట్ అయ్యాను? తన టార్గెట్ నువ్వు కాదు లత. వాట్? నేను కాకపోతే మరి నా కంపెనీని ఎందుకు లాక్కుంది? నీ కంపెనీలోనే కదా నేను నందు పనిచేస్తున్నాం. అంటే అదంతే. నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. నాకే ఇంకా పూర్తిగా అర్థం కాని విషయాలున్నాయి. పూర్తి క్లారిటీ నాకొచ్చాక నీకు చెప్తాను. అయితే ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పు మేఘనా. ఇందాకన్నావే పరిష్కారం కాని సమస్యలు వెంటాడుతున్న అప్పులు అని. నేను ఒక పరిష్కారం చెప్తాను, విన్నావనుకో. అప్పులు తీర్చడమే కాదు, లైఫ్ సెట్ అయిపోతుంది. నువ్వు హ్యాపీగా ఉంటావు. మళ్ళీ నీ పాత జీవితం, మళ్ళీ నా పాత లతని చూసుకుందాం. ఏమంటావ్? వినడానికి బాగుంది, కానీ ఎలా? ఆరోహి చేతుల్లో నుంచి నీ కంపెనీని నువ్వు లాక్కోవాలి. అమ్మో, ఆరోహితో గొడవలా? నా వల్ల అవుతుందా? నేనున్నాను కదా నీకు తోడుగా. నువ్వు నేను చెప్పినట్టు చేస్తుండు చాలు. లెక్క పెట్టి 10 రోజుల్లో నీ కంపెనీ నీ చేతికి రాకపోతే అప్పుడు చూడు. అంతేనంటావా? ఇంకే భయాలు పెట్టుకోకు. ఒక తారక మంత్రం చెప్పనా? భయపడితే నిలబడిన చోట నీడ కూడా మన శత్రువైపోతుంది. అదే నువ్వు ధైర్యంగా అడుగేస్తే ప్రతి అడుగు నీ శత్రువుకి నిలువ నీడ లేకుండా చేస్తుంది. నేను చెప్పినట్టు నువ్వు నీ ఆఫీస్కి రా. మిగతా కథ నేను నడిపిస్తాను. సరే మేఘనా, అలాగే చేస్తా. థ్యాంక్ యూ. హాయ్ నందు, రా కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీ, జ్యూస్? కాఫీ చాలు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. 2 కాఫీ. ఓకే మేడం. ఏంటి ఆరోహి, సడన్గా ఇక్కడికి రమ్మని చెప్పావు? నీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి నందు. అందుకే ఆఫీస్కి కాకుండా ఇక్కడ మాట్లాడదామని పిలిచాను. దేని గురించి? నీ కెరియర్ గురించి. ఇండియాలో టాప్ 10 న్యూస్ ఆర్టికల్స్ రాసే వాళ్ళ లిస్ట్ వచ్చింది. అండ్ వాళ్ళు రాసిన ఫేమస్ ఆర్టికల్స్ ఇవి. ఎక్కువగా వెతుక్కున్నందు అందులో నీ పేరు లేదు. షాక్ అయ్యావా? అవుతావు. ఎందుకవ్వవు? ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్లో టాప్ 10 రిపోర్టర్స్ లిస్ట్లో నీ పేరు 2nd and 3rd పొజిషన్లో ఉంటూ వచ్చింది. కానీ విచిత్రం ఏంటి అంటే ఈసారి అసలు నీ పేరు టాప్ 10 లిస్ట్లోనే లేదు. అండ్ నీకు ఇంకో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి చెప్పనా? టాప్ 10లో మేఘన పేరు ఉంది. నువ్వు గమనించావా? ఇప్పుడు మనమేం చేయలేం నందు, బాధపడుతూ కూర్చోవడం తప్ప. ఒకప్పుడు నువ్వు రాసే ఆర్టికల్స్ కోసం జనాలు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అండ్ నువ్వుంటే ఆ మీడియా గ్రోత్, నెట్వర్క్ టర్నోవర్, ఛానల్ వ్యూవర్షిప్ పెరుగుతుందని మార్కెట్ గట్టిగా నమ్మేది. ఇప్పుడు నీ గురించి కానీ, నీ ఆర్టికల్స్ గురించి కానీ గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. ఎందుకు? ఎందుకంటే నువ్వు సరిగ్గా కాన్సంట్రేట్ చెయ్యట్లేదు కాబట్టి. నువ్వు కాన్సంట్రేషన్ చేస్తే ఎవరూ నీ ముందు నిలబడలేరు. అది గుర్తుపెట్టుకో. నీ గ్రాఫ్ డౌన్ అవ్వడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా? నీ భార్య మేఘన. పబ్లిక్లో నీ పేరు డ్యామేజ్ చేసి
తనకు పేరు తెచ్చుకోవటంలో తను సక్సెస్ అయ్యింది. కోర్స్ నువ్వు గట్టిగా ట్రై చేస్తే తను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందనుకో. కానీ ఇప్పుడైతే మార్కెట్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటూ ఉండుంటారు. అది పాజిటివ్గా కాదు, నెగటివ్గా. ఇప్పుడు నీ కెరియర్, నీ డ్రీమ్ ఏమైపోయినట్టు? తన వల్ల అంతా పాడైపోయాయి కదా. బాధపడుకునందు. ఈ రోజుల్లో అయిన వాళ్లే మనకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. తన కోసం నువ్వు ఎంత చేశావు? తన భర్త మీద పడ్డ అపనిందలు పోగొట్టావు. తనకి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు. అలాంటి నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకోవాల్సింది. కానీ తను నువ్వు వెంటబడి ప్రేమించావు కదా, అందుకే చులకనైపోయావు. ఒకప్పుడు నీ మాటంటే మీడియాలో, సొసైటీలో ఒక వేదవాక్కులా ఉండేది. నీ వల్లే కదా తన కూతురు యాడ్ని రూల్స్కి వ్యతిరేకంగా పేపర్లో వేసుకున్నారు. తనకంటూ సొసైటీలో గుర్తింపిచ్చిన నీకు అదే సొసైటీలో గౌరవం లేకుండా చేసింది ఆ మేఘన. ఇకనైనా నువ్వు కళ్ళు తెరు నందు. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. నీకు మోరల్ సపోర్ట్గా నేనుంటాను. ఎలా అయినా పోయిన నీ ఇమేజ్ని నేను తిరిగి తీసుకొస్తాను. పోయిన నీ రెస్పెక్ట్ని, పేరుని అన్నిటినీ తిరిగి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే నీ కెరియర్ని రీబిల్డ్ చేస్తాను. నిజంగా నా రోహి? నువ్వెవరు? నాకు కావలసిన వాడివి. నేను ఒక్కసారి నా అనుకుంటే వాళ్ల కోసం ఏమైనా చేస్తాను. నువ్వు నన్ను అలాగే నమ్మాలి. ఆ విషయంలో నన్ను సందేహపడక రోహి. నేను నిన్నెప్పుడూ నమ్ముతాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నా కెరీర్లో నేను పీక్ స్టేజ్కి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు నా అంతటి నేను ఓన్గా థింక్ చేసే స్టేజ్లో లేను. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. నేను ఏ పని చెప్పినా నీ మంచి కోసమే నందు. నేను ఎక్కడికి వెళ్ళమన్నా నీ కెరియర్ కోసమే. నాతో రా. నేను చెప్పిన పని చేస్తూ ఉండు, అది చాలు. ఎలాంటి వ్యక్తిగతమైన వాటికి డైవర్ట్ అవ్వకు. జస్ట్ బిలీవ్ మీ. ఇప్పుడు ఈరోజు నీ గురించి నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వేంటో ఈ సొసైటీకి, ముఖ్యంగా ఆ మేఘనకి తెలిసేలా చెయ్యాలి. తప్పకుండా రోహి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా గురించి నువ్వు ఇంతలా థింక్ చేస్తున్నందుకు, నాకు నువ్వింత హెల్ప్ చేస్తున్నందుకు నేను నీకు ఏమి ఇవ్వగలనో తెలియట్లేదు. నీకు ఏ బహుమతి ఇవ్వాలో అర్థం కావట్లేదు. అవసరం వచ్చినప్పుడు నాకేం కావాలో నేనే అడిగి తీసుకుంటాను. సరేనా? సరే. ఇప్పటికే చాలా సేపు అయింది వినాయక. స్పైడర్ మ్యాన్ అసలు ఈరోజు వస్తాడా? అసలు స్పైడర్ మ్యాన్ ఆ బెలూన్స్ ని చూసుంటాడా? చూసుంటే ఈ పాటికి ఖచ్చితంగా వచ్చేవాడు.
నేనంటే స్పైడర్ మ్యాన్కి చాలా ఇష్టం. ఈ రోజు కూడా స్కూల్కి లేటుగా వెళ్తే మా మేడం వాళ్ళు నా మీద సీరియస్ అయి అమ్మని పిలుస్తారు. ఇంకొక 5 నిమిషాలు చూస్తాను. స్పైడర్ మ్యాన్ వస్తే మాట్లాడి వెళ్తాను, లేకపోతేనా? నాకు అర్థమైంది వినాయక. మా స్పైడర్ మ్యాన్ ఆ బెలూన్స్ని చూసుంటే ఖచ్చితంగా ఈ పార్టీకి వచ్చేవాడు. సరే, నేను వెళ్తున్నాను. నిజం చెప్పు నిత్య, నేను ఆడికి పోయినావో? మావయ్య, నువ్వేంటి మా స్కూల్ దగ్గర? ఇక్కడ నాకు చాలా మంచి మేనకోడలు ఉండదు. తను చాలా అమాయకురాలు. తనకే అబద్ధం చెప్పడం కూడా రాదు. కానీ ఈ మధ్య అబద్ధం చెప్పడం కూడా నేర్చుకుని ఉండదు. ఎందుకో తెలియదు కానీ కొన్ని నిజాల్ని గంప కింద కోడి దాచినట్టు దాస్తా ఉండదు. అందుకే నా మేనకోడలో ఎందుకిట్టా మారిపోయినదనే అది తెలుసుకోవడానికే ఈడికొచ్చుండను. నా మేనకోడలో ఎప్పుడూ తలదించుకునే పని చేయదనే నా గట్టి నమ్మకం. ఏం చేసినా చెప్పే చేస్తుంది. తను ఏం చేసినా మంచి పని చేస్తుండదనే నమ్మకం మాకుండదు. అందుకే అందరి ముందు అడగకుండా ఇట్ట నా మేనకోడలు ఒంటరిగా ఉన్నప్పుడే అసలు ఏం జరిగినదానే చెప్పమని అడుగుతా ఉండా. నిజం చెప్పు నిత్య, నిన్న యాడికెళ్ళుండవో? నువ్వు అబద్ధం చెప్తే నాకు చాలా ఈజీగా తెలిసిపోతుంది తెలుసా. నా నిత్య మాట్లాడుతుంటే ముత్యాలు యాటవాలుగా దొర్లుతున్నట్టు అందంగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ 2 రోజుల నుంచే నా నిత్యలాగా లేదు. తనెందుకో మనసులో దిగులేసుకుని ఉండదు. దేని గురించో మదన పడతా ఉండదు. ఈ మామయ్యకి నువ్వు నిజం చెప్తావని అనుకుంటా ఉండా. నిత్య, నిజం చెప్పు. నువ్వు నిన్న పార్క్ వెళ్ళలేదు కదా? నువ్వు తలదించుకుంటే మీ అమ్మ కూడా తలదించుకున్నట్టే, గుర్తుంచుకో. మీ అమ్మ నిన్నెంతో నమ్ముతా ఉండదు. నువ్వు క్షేమంగా ఉండాలనే, నువ్వు బాధపడకుండా ఉండాలనే మీ అమ్మ ఎంతో తపన పడతా ఉండదు. నిన్ను నువ్వు కొంచెంసేపు కనిపించకపోయేసరికి మీ అమ్మ పానం ఎంత విలువిల్లాడిందో నేను చూసినానమ్మే. కానీ నువ్వు చెప్పిన మాటల్లో అబద్ధం దాగుండదే. అది నువ్వు కావాలనైతే అబద్ధం చెప్పుండవు గానే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటదే. చెప్పు నిత్య, నువ్వు దాచి నిజమేంటి? అమ్మే, నువ్వేం భయం పెట్టుకోకో. నువ్వు చెప్పింది మీ అమ్మకి ఏం చెప్పను. నన్ను ఫ్రెండ్ మాదిరి అనుకో. నీకు నేను చేతనైన సాయం చేస్తాను. అమ్మే, ఏమైండదే? ఎందుకలా కన్నీళ్ళు పెట్టుకుంటా ఉండవు? నాకు నాన్న కావాలి. నా స్పైడర్ మ్యాన్ నాకు కావాలి. స్పైడర్ మ్యాన్కి మా మీద కోపం ఉందో లేదో తెలుసుకోవడానికి స్పైడర్ మ్యాన్ని చూడ్డానికి వెళ్దాం అనుకున్నాను. కానీ అమ్మేమో స్పైడర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళొద్దు అనింది. అమ్మ స్పైడర్ మ్యాన్ కలవాలన్నా, స్పైడర్ మ్యాన్ నాతో ఇంతకు ముందులా ఉండాలన్నా వెళ్ళి కలవాల్సిందే అనుకున్నాను. అందుకే అమ్మకి చెప్పకుండా స్పైడర్ మ్యాన్ ఇంటికి వెళ్ళిపోయాను. స్పైడర్ మ్యాన్,
మ్యాన్ని గుడి దగ్గరికి రమ్మని ఆ బెలూన్లో రాశాను, కానీ స్పైడర్ మ్యాన్ అక్కడికి రాలేదు. నేనక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా స్పైడర్ మ్యాన్ అక్కడికి రాలేదు. అంటే స్పైడర్ మ్యాన్కి మా మీద ఇంకా కోపం పోలేదన్నమాట. అంతలా మేమేం తప్పు చేశామో నాకైతే గుర్తులేదు, కానీ నాకైతే స్పైడర్ మ్యాన్ని కలవాలనుంది మావయ్య. నువ్వేం బాధ పెట్టుకోకమ్మే. నీ ప్రేమ కల్మషం లేనిదే, నీ కోరికలో తప్పులేదు. అలాంటప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాడు. నీకు సాయంగా ఈ మావయ్య ఉంటాడమ్మే. నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి, కాకపోతే నాకు చెప్పి చేయాలనా. నేను తీసుకెళ్తానమ్మే. నేను అక్కడ దింపి నేను దూరంగా యాడ్నో నిలబడతాను. నువ్వు నీ స్పైడర్ మ్యాన్తో మాట్లాడుకున్నాక మళ్ళీ నేను తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగి పెడతాను, సరేనా? నిజంగానా మావయ్య? అవునమ్మే. చాలా థ్యాంక్స్ మావయ్య. చూడమ్మే, నువ్వు 2 రోజులు ఇవన్నీ మర్చిపోవాలనా? మీ నాయనకి ఆలోచించుకోవడానికి టైం కావాలనేమో. నువ్వు 2 రోజులు వదిలేసేసి చెప్తాను, ఆ తర్వాత నుంచే మనం వెళ్దాము. ఏందమ్మీ ఇంకా ఆలోచిస్తా ఉండవా? ఏం లేదు మావయ్య, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మావయ్యకి థ్యాంక్స్ ఇట్టానా చెప్పేదే? సరే అమ్మే, నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. మీ నాయన గురించి అదేలే, మీ స్పైడర్ మ్యాన్ గురించి ఎక్కువగా ఆలోచించబోకు. 2 రోజుల తర్వాత నుంచే మనం అదే పనిలో ఉందాం, సరేనా? అలాగే మావయ్య. స్వామి వినాయక, నేనొక్కదాన్నే మా అమ్మ నాన్నల్ని కలపలేనని నువ్వు ఆకాష్ మామయ్య రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్ వినాయక. ఓ హాయ్ మేఘనా, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఓ ఇప్పుడే. చూడు సులోచన, ఇక లాభం లేదు. ఆ మేఘనతో మన నందుకి చట్ట ప్రకారం తెగతెంపులు జరిగిపోవలసిందే. అదే విడాకులు తీసుకోవాల్సిందే.